హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో రాయలసీమ స్పెషల్ కందిపప్పు చారును చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకరు కామెంట్‌లో అడిగారు కందిపప్పు చారును చేసి చూపించమని. వారి కోసమే ఈ రెసిపీ. అంతేకాకుండా దీనితో పాటు చప్పిడి పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి సైతం నచ్చేస్తుంది. ఈ 2 రెసిపీలని చూసి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను సప్పిడి పప్పు కూడా చేస్తున్నాను కాబట్టి కందిపప్పును ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. అదే మనం రసం కోసం మాత్రమైతే చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోతుంది. కందిపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత 3 కప్పుల నీళ్లను వేసేసుకొని, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, అలాగే తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసి ఇవంతా దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు పచ్చిది వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా కాస్త వేగాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఒక స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని వేయించుకోవాలి. మనం స్టవ్ ఆపేసేసాం కదా! పెనం వేడికే ఈ జీలకర్ర అనేది మనకి బాగా వేగిపోతుంది. ఇలా జీలకర్ర అంతా బాగా వేగిన తరువాత ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ దినుసులన్నిటిని కూడా మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్‌లోకి 2 ఇంచుల కొబ్బరిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయింది. 4 విజిల్స్ పెట్టాం కదా! పప్పు అనేది మనకి సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికితేనే రసం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉడికించుకున్న పప్పులో మనకేమైనా వాటర్ ఎక్స్‌ట్రా ఉంటే ఇలా వంపేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న కందిపప్పును వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే పప్పు గిత్తితో అయినా మెత్తగా మెదుపుకోవచ్చు. కానీ గ్రైండ్ చేసుకున్నామనుకోండి చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది కాబట్టి రసం అనేది చాలా చిక్కగా వస్తుంది. అందుకని వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే పప్పు గిత్తితో అయినా సరే మెదుపుకోండి. ఇప్పుడు మనం కందిపప్పులో నుంచి ఎసరును పక్కకు ఒలిచి పెట్టుకున్నాం కదా! బౌల్‌లోకి. ఆ బౌల్‌లోకి 3 గరిటెల ఈ కందిపప్పు పేస్ట్‌ని వేసేసుకోండి. ఈ కందిపప్పు పేస్ట్ మనకి రసానికన్నమాట. మిక్సీ బౌల్‌లో ఉన్న ఈ కందిపప్పు మిశ్రమం పప్పు చేసుకుందాము. అది ఎలాగో మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ మనం రసాన్నయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అయిపోయాక చిటికెడు ఇంగువను, అలాగే కచ్చా పచ్చగా దంచిన 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని మరొకసారి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోవాలి. టమోటాలు బాగా పండినవి తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుందండి. రసంలోకి ఎప్పుడైనా సరే టమోటాలు బాగా పండినవే తీసుకోవాలి. అంతేకాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి ఇవి త్వరగా మగ్గిపోతాయి. టమోటా ముక్కల్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాలకి టమోటా ముక్కలు సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! ఈ కందిపప్పు పేస్ట్‌ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక లీటర్ దాకా వాటర్‌ని యాడ్ చేసేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ రసం పొడిని, అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఇందులోకి వేసుకోండి. చింతపండు గుజ్జును ఒకటేసారి ఎక్కువ వేసేసుకోకుండా కాస్త చూసుకొని తర్వాత పులుపుని చెక్ చేసేసుకొనైనా మనం వేసేసుకోవచ్చు. అందుకని పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు తక్కువ మొత్తంలో వేసుకోండి. తర్వాత అంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాలకి ఇది బాగా మరుగుతోంది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడితో పాటు మరొక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిలుకలు, అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ దాకా బెల్లం పొడిని వేసుకోండి. బెల్లం పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా! ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి మనం ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువ సేపు మరిగించకూడదు. జస్ట్ ఒకే ఒక నిమిషం మరిగించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకొని
పైన కాస్త కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకోవడమే. మనం కొబ్బరిని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసాం కదా! అవి వేసిన తర్వాత ఎక్కువ సేపు మరిగించకూడదు. అలా మరిగిస్తే ఆ రుచి వేరేగా ఉంటుంది. అందుకని కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసినాక కొద్దిసేపు మాత్రమే మరిగించి స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది రాయలసీమ ఫేమస్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. దానితో పాటు మీకు ఇక్కడ చప్పిడి పప్పు కూడా చేసి చూపించబోతున్నాను. కందిపప్పు చారుతో పాటు ఈ చప్పిడి పప్పు చేసుకొని తిన్నామంటే రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు చప్పడి పప్పును ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని, అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని, అలాగే 5 లేదా 6 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని మరొకసారి పోపుతో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలనేది మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. లైట్‌గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా మిరియాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, ఒక నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్‌లో ఈ మిరియాల పొడిని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! కందిపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకొని, ఈ పప్పునంతా కూడా 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని, మరొక 5 నిమిషాల పాటు పప్పును అలాగే లో ఫ్లేమ్‌లో ఉండనివ్వాలి. ఒకవేళ మీకి అడుగంటేస్తుందని అనిపిస్తే మధ్యలో 1, 2 సార్లు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. అంతే. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. రసంతో పాటు కాంబినేషన్‌గా ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కూడా ఈ చప్పిడి పప్పు మంచి కాంబినేషన్. తప్పకుండా మీరొకసారయితే ఈ 2 రెసిపీలని ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.